నమస్కారం భక్తులారా. భక్తికి, చరిత్రకు నిలువుటద్దంగా నిలిచిన పుణ్యక్షేత్రం తిరుపతి. ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం కొండల మధ్య కొలువై ఉన్న ఈ పుణ్యస్థలం కేవలం ఆలయం కాదు, అద్భుతమైన చరిత్ర, దైవకథలు, కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్రను తెలుసుకునేందుకు మనందరం ఒక పవిత్ర ప్రయాణం చేద్దాం రండి. మన కథ ఆలయ నిర్మాణం నుండి మొదలవ్వదు, పురాణాల నుండి మొదలవుతుంది. తిరుమల ఉన్న శేషాచలం కొండలు సాక్షాత్తు ఆదిశేషువు స్వరూపమని పురాణాలు చెబుతున్నాయి. ఆదిశేషువు కొండ రూపం ధరించినప్పుడు ఆయన 7 పడగలు తిరుమల యొక్క 7 శిఖరాలుగా, కొండలుగా మారాయని చెబుతారు. ఈ దివ్య మూలమే తిరుమల వైభవాన్ని పటిష్టం చేసింది. ఈ పుణ్యస్థలం యొక్క కేంద్రం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయనను శ్రీనివాసుడని, బాలాజీ లేదా గోవిందుడని కూడా పిలుస్తారు. ఆయన ఈ కొండపై అవతరించిన కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది భృగు మహర్షి శాపం కారణంగా. ఈ భృగు మహర్షి శాపం కారణంగా లక్ష్మీదేవి వైకుంఠం విడిచి భూమికి రావడముతో ఆమెను వెతుకుతూ శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా భూలోకంలో అడుగుపెట్టడం. తన ప్రియురాలని వెతుకుతూ శ్రీనివాసుడు తిరుగుతూ చివరికి వెంకటాచలం కొండపై నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడే విధి ఆయనకు ఒక మధురమైన వరాన్ని ఇచ్చింది. ఆయన ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని కలుసుకున్నాడు. వారి కలయిక దైవికంగా నిర్ణయించబడింది. ఆకాశంలో నిశ్చయమైన ఈ దివ్య వివాహానికి నిధులు అవసరమయ్యాయి. అప్పుడే ఒక గొప్ప సంఘటన జరిగింది. శ్రీనివాసుడు కుబేరుని వద్ద భారీగా అప్పు తీసుకున్నాడు. కలియుగం ముగిసేలోపు ఈ రుణాన్ని తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేశాడు. ఈ దైవిక రుణం కారణంగానే నేటికి భక్తులు స్వామివారికి తమ సంపదను సమర్పిస్తున్నారు. ఇది ఒక కృతజ్ఞత మరియు ఆ దైవ కార్యంలో మనం పాలు పంచుకోవడం. శ్రీవారి ఆలయం అనేక శతాబ్దాలుగా ఎంతోమంది రాజుల పోషణతో వృద్ధి చెందింది. క్రీస్తు శకం 8వ శతాబ్దానికి పూర్వం నుండే ఈ ఆలయం ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. పల్లవులు, చోళులు, పాండ్యులు మరియు ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ తిరుపతి దేవాలయంకి చాలా ఆభరణాలు, బంగారం సమర్పించుకున్నాడు. నేటికి స్వామివారికి అలంకరించే వస్తువులలో శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన సంపద, ఆభరణాలు చాలా వరకు ఇప్పటి వరకు స్వామివారికి అలంకరిస్తూనే ఉన్నారు. వేల సంవత్సరాలుగా తిరుమల భక్తికి, ఆశకి ఒక చిహ్నంగా నిలిచింది. రాజుల నుండి సామాన్య భక్తుల వరకు కోట్లాది మంది స్వామివారి దర్శనం కోసం ఈ కష్టమైన యాత్రను చేపట్టారు. తిరుమల చేరుకునే మార్గమే ఒక పుణ్య ప్రయాణంగా అందరూ అనుకుంటున్నారు. అదే ఒక పుణ్య ప్రయాణం.